జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జేహో సక్సెస్ మంత్రాలో భాగంగా మనతో పాటు శ్రీకాంత్ కొండపల్లి గారు ఉన్నారు. ఆయన సెల్ఫ్ హెల్ప్ మరియు ఎన్ఎల్పి ట్రైనర్గా ఉన్నారు. ఈరోజు ఆయన మనతో ఏ టాపిక్ మాట్లాడతారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈరోజు మాతో ఏ టాపిక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఈరోజు మాట్లాడేది నెట్టింట్లో నుంచి నట్టింట్లోకి రావడం ఎలా అనే టాపిక్ మేడం. యువత సెల్ ఫోన్లకి చాలా బానిసైపోతున్నారు, అందులో మెయిన్ ఇంటర్నెట్కి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? దీనివల్ల ఫస్ట్లో చాలా అడ్వాంటేజెస్ ఉండేవి. ఎందుకంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది వచ్చిందో, ఆన్లైన్ అనేది మొత్తం ప్రపంచాన్ని ఎక్కడో ఉండే దేశాలని మనుషులను అందరినీ కలిపి కుగ్రామంలాగా చేసింది. ఒక చిన్న విలేజ్ లాగా అయిపోయింది. ఈరోజు మనం ఏ దేశస్తునైనా ఏ వ్యక్తినైనా కాంటాక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ దీంతో పాటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ రోజులో అది చాలా పెద్ద ఒక ప్రమాదంలాగా కూడా మారుతుంది. అందుకోసం మనం ఈ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుతున్నాము. సో ఏం జరుగుతుంది, దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయి అంటే, ఆన్లైన్ విషయాల్లో సోషల్ నెట్వర్క్స్ అయినా లేదా జస్ట్ మెయిల్ చెకింగ్ అయినా ఏవి చూసినా కూడా అవి ఒక 20-30% వరకు ఈరోజు ఉపయోగపడుతున్నాయి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ 70% వరకు కొన్ని నష్టాలు వస్తున్నాయి. అందుకోసం ఏమైనా టైటిల్లో చూసినా కూడా నెట్టింట్లోనే ఉండిపోతున్నాము, నట్టింట్లో బంధాలు చాలా వీక్ అవుతున్నాయి. అదేంటి అనేది మనం ఇందులో మాట్లాడుకుందాం. పొద్దున్న కళ్ళు తెరవగానే ఒకప్పుడు దేవుడి ముఖం కోసం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫోన్ ఎక్కడుందో వెతుక్కొని ఫోన్ చేతికి దొరికాక కళ్ళు తెరుస్తున్నాం అనమాట. అవునండి. అంటే ఇంత ఎడిక్ట్స్ ఎందుకు అయిపోతున్నారు? దానికి ముఖ్యంగా ఒకటి 2 వేస్ అండి. ఏదైనా ఒక టెక్నాలజీ అయినా టూల్ అయినా వచ్చినప్పుడు అదొక టూల్, దాన్ని ఎలాగ వాడుకోవాలని తెలిస్తే దాంతో లాభాలు వస్తాయి. కానీ దాన్ని ప్రాపర్గా వాడుకొని రాకపోతే దానివల్ల చాలా నష్టాలు కూడా ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వన్ ఆఫ్ ద రీజన్, ఒక చిన్న రీజనే కానీ అలా జరుగుతుంది. మనకి అర్ధరాత్రి ఫోన్లు వచ్చడానికి చాలా తక్కువే. ఎవరో డాక్టర్స్ ఒక ఎమర్జెన్సీ తప్ప మిగిలిన వాళ్ళందరికీ అంత రావు. కానీ అయినా మనం ఫోన్ దగ్గరలోనే ఎందుకు పెట్టుకుంటున్నాము, ఉదయం ఎందుకు చూస్తున్నామంటే, తెలుసో తెలియకో దాన్ని చాలా వరకు అలారం క్లాక్లా కూడా వాడుతున్నాము. ఎప్పుడైతే మొబైల్లో అలారం పెట్టుకోవడం స్టార్ట్ అయిందో చాలామంది దాన్ని పక్కకు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. ఒక్కసారి తెలియకనే జరిగిన అలవాటు వల్ల దాని రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే అలారం రాగానే స్క్వీజ్ చేయడం కోసం, ఆఫ్ చేయడం కోసం దాన్ని ఆన్ చేయాలి. చేయగానే అందులో ఉన్న అందమైన రకరకాల యాప్స్, అలాగే వాట్సాప్, ఫేస్బుక్, రాత్రి ఎవరైనా మాట్లాడారేమో, నేను పడుకున్న తర్వాత ఏమైనా కొత్త విషయాలు జరిగాయేమో, ఈ ప్రపంచంలో ఏమైనా జరిగాయేమో, నేను మిస్ అయిపోయానేమో అనేలా జరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి అంటే, టీవీ పెట్టినప్పుడు టీవీలో కింద వస్తేనే బ్రేకింగ్ న్యూస్. కానీ మొబైల్ వచ్చిన తర్వాత ఆ టీవీ కన్నా పవర్ఫుల్గా ప్రతి సెకండ్ ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మన మైండ్కి ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి అలా అలవాటు పడ్డాము. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అలాగే మనకి కొన్ని తెలుసు, ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు అని తెలుసు, లేదంటే ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు యూస్ చేయకూడదు అని తెలుసు, ఫోన్ పక్కనే పెట్టుకుంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది నైట్ టైం అని తెలుసు. ఎవ్రీథింగ్ తెలిసినా కొన్ని చేస్తూ ఉంటాం. అలాంటి వారికి ఏం చెప్తారు? సో దీన్ని మనం కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకుంటే ఏంటి అంటే, దీన్ని కాన్షియస్ అండ్ అన్కాన్షియస్గా మనం చూడాలి. మనకి కాన్షియస్గా తెలుసు ఇవన్నీ చేయొద్దని తెలుసు. ఉదాహరణకి వెయిట్ తగ్గాలని చాలామందికి ఉంటుంది. వెయిట్ తగ్గాలంటే ఎక్స్ట్రా ఫుడ్ తినొద్దు, కొంచెం వాకింగ్ చేయాలని తెలుసు. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేవరకల్లా టెంప్ట్ అయిపోతారు, తినేస్తారు. అలాగే వాకింగ్ చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలని చేయలేదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అన్కాన్షియస్గా అదే హ్యాబిట్ అయిపోతాం అన్నట్టు. అలాగే ఫోన్ కూడా పీపుల్ కనెక్ట్ అయి ఉంటున్నాము అని ఆలోచిస్తున్నాం, కానీ దీనికి ఒక అడిక్షన్ లాగా అయిపోయాము. దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని కాన్షియస్గా తెలిసిన అన్కాన్షియస్గా మనకు తెలియక చేస్తున్నాం అన్నట్టు. అలా చేయకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయాల్సిందే. ఉదాహరణకి ఇందాక మీరు అన్నట్టు మార్నింగ్ లేవగానే మొబైల్ చూడడం అనేది ఫస్ట్ మనం ఆపగలగాలి. అలా చేయాలంటే ఫిజికల్గా కొన్ని చేంజెస్ చేయాల్సిందే. అలారం అనేది మొబైల్లో పెట్టకుండా సపరేట్గా ఒక అలారం క్లాక్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే అలారం క్లాక్ కొనుక్కుంటామో అది మనం పక్కకు పెట్టుకోగలుగుతామో, మొబైల్ని చాలా దూరంగా పెట్టి ఛార్జింగ్ పెట్టినా దూరం పెట్టినా ఫస్ట్ లేవగానే మీరు ఇమ్మీడియట్గా మొబైల్ చూసే అవకాశం ఉండదు. అలారం క్లాక్ మోగగానే దాన్ని ఆఫ్ చేస్తాము. సో ఆ ఫస్ట్ 5 minutes చాలా ముఖ్యమని చెప్తారు సైకాలజిస్టులు అయినా. మీరు ఉదయం లేవగానే మీ 5 నిమిషాలే మీ 24 గంటలు డిసైడ్ చేస్తుందని చెప్తారు. కాబట్టి 5 నిమిషాలు ఎలా ఉంటున్నామనేది చాలా ముఖ్యం. అలా కాకుండా మనం మొబైల్నే చూసామనుకుందాం, ఏం నష్టాలు ఒకసారి ఆలోచిద్దాం. మీరు టీవీకి చూసినా, పేపర్కి చూసినా, ఎక్కడ అఫీషియల్ మీడియాకి చూసినా కూడా ఒక ఎడిటర్ ఉంటారు. అంటే ఏ విషయం మనం ఆడియన్స్కి ఇవ్వాలి, ఏ విషయం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఉంటుంది. కానీ మన మొబైల్ విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్ అయిపోయిందో, అంతా మొత్తం నెట్ అయిపోయిందో,
అన్ని ఇన్ఫర్మేషన్స్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఏవో సంబంధం లేనివి ఎక్కడో గొడవలు కూడా మీకు వాట్సాప్కి వచ్చేయచ్చు, ఫేస్బుక్లో వచ్చేయచ్చు. మీరు మార్నింగ్ లేవగానే ఒక్కసారి ఎవరి పంపారని చెక్ చేస్తున్నా కూడా ఆ వీడియోస్ పాపప్ అయ్యి, ఆ మెసేజ్లు పాపప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ స్టేట్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయిందో, రకరకాల మూడ్స్కి ఎఫెక్ట్ అవుతుందో, మీ డే ఇంపాక్ట్ అవుతుంది, మీ డే యొక్క ప్రొడక్టివిటీ పడిపోతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అలారం, కొంచెం పాతగా అనిపించిన అలారం వాడడము, మొబైల్ని దూరం పెట్టడం అని చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య కాలంలో షేరింగ్స్ ఎక్కువైపోతున్నాయి. అదొకవేళ ఫాల్స్ టాపిక్ అయినా, ఫాల్స్ న్యూస్ అయినా సరే, అది షేర్ చేయడం వల్ల, గ్రూప్లో షేర్ చేయడం వల్ల అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? షేరింగ్ అనే దగ్గర ఒక తెలియకనే ఒక అన్కాన్షియస్గా ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే ఎక్కువ షేర్ చేస్తారో వాళ్ళు చాలా తెలిసిన వ్యక్తిలాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు షేర్ చేసుకోవడం చాలా మంచిదే, కానీ మిగిలిన విషయాలు నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, డబ్బులు షేర్ చేసుకోవచ్చు, ఫుడ్ షేర్ చేసుకోవచ్చు. అక్కడ షేర్ చేసుకుంటే ఇక్కడ కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి. ఇక్కడ మనం ఒక సెల్ఫ్ ఎడిటర్ లాగా ఉండాలి. లేదు వచ్చిన ప్రతిదాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఈ మధ్య మీరు చూస్తున్నారు అనుకోండి, లీగల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఒక ఇన్ఫర్మేషన్ అది అథెంటికా కాదా తెలియకుండా ఎవరో ఎక్కడో దగ్గర కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసిందాన్ని మీరు చూసి నలుగురికి స్ప్రెడ్ చేస్తే, మీరు ఏ గ్రూప్ అడ్మిన్ అయినా ఏదైనా కూడా లేని సమస్యలు ఎదుర్కొంటారు. ఎన్నో లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఏది షేర్ చేస్తున్నా ఇది ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందా, ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఇది నాకు ఎలా నచ్చింది, ఎందుకు ఉపయోగపడుతుంది అని వీలైనంత వరకు కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా అని చూసుకోవడం కూడా చాలా ఉపయోగం అండి. ఈ రెండు ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంది. అది కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా. కన్స్ట్రక్టివ్ అయితే ఇది ఈ వ్యక్తికి ఉపయోగపడుతుందా, ఈ రెండు చెక్ చేసుకోవడం వల్ల షేరింగ్ చేయాలా చేద్దాం మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే చాటింగ్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. పక్కనున్న వాళ్ళకి తెలిసింది లేనిది పక్కన పెట్టేస్తున్నాం, గూగుల్కి వెళ్ళి అడగడం స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఇంత ఎడిక్షన్ ఎందువల్ల అంటారు? ఇదేంటి అంటే, ఒకరు నాకు అన్నీ తెలుసు అనే ఒక ఎదుటి వ్యక్తి ముందు ఒక షో చూసుకోవడానికి కూడా వాడుతున్నారు చాలామంది. ఎందుకంటే గూగుల్ అనేది లేదా సర్చ్ ఇంజిన్స్ అని ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అందరికీ ఈక్వల్గా అందిస్తున్నాయి. దీనివల్ల ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నట్టింట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే మీరు ఏ పిల్లలైనా ఎవరైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటి అంటే పేరెంట్స్ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేదా వాళ్ళ టీచరు పక్కింటి వాళ్ళని ఎవరినో అడిగితేనే ఇది ఇలా ఎందుకుంది, అది అలా ఎందుకుంది, ఇది ఎలా ఎందుకుంది అని. కానీ ఇప్పుడు ఈ సోర్స్ ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉందో దాన్ని యాక్సెస్ చేస్తున్నారు. కానీ 90% చాలా సందర్భాల్లో ఆ నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా కాదా అని చెప్పేవారు ఎవరు లేరు. మిగిలిన వాటికి ఒక అథెంటిక్ బాడీ ఉంటుంది, గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎవరు ఏదైనా పెట్టవచ్చు. కాబట్టి మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్, మనం అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. గూగుల్ ఏం సపరేట్ నాలెడ్జ్ బ్యాంక్ కాదు, వాళ్ళు ఏం ఎన్సైక్లోపీడియా కాదు. వాళ్ళంతా ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర సెర్చ్ చేసి ఇస్తారు. అది రైట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్ రైట్ అయినా రాంగ్ అయినా మనం ఓన్లీ సెల్ఫ్ అవేర్నెస్ తోటి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని మనం అథెంటిక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నెట్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా, అవసరంతో సంబంధం లేకుండా, చిన్నపిల్లలకి ఇంటర్నెట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్మార్ట్ ఫోన్స్లో ఇంటర్నెట్ త్రూనే వాళ్ళకి ఏం కావాలన్నా చూస్తున్నారు. ఫోన్ మాట్లాడడానికన్నా ఇంటర్నెట్కే ఎక్కువ యూస్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఎటువంటి భావాలు వచ్చే అవకాశం ఉంది? అది నెగిటివ్ ఆర్ పాజిటివ్? ఒకటి, కొంతవరకు మా పిల్లోడు చాలా విషయాలు తెలుసుకుంటున్నాడు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాడు, చాలా సంతోషపడుతున్నారు పేరెంట్స్. కానీ ఒక్కసారి ఆన్లైన్కి వెళ్తున్నాడు అంటేనే ఇంకొక వీళ్ళకి తెలియని 90% కూడా చూస్తున్నారు. వాళ్ళ ఏజ్కి సంబంధించిన విషయాలు కూడా చూసే అవకాశం ఉందని వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ మిస్టేకే ఉందని చెప్తాను. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఏమీ నేర్చుకోరు. ఫాదర్ మదర్ ఇంటికి రాగానే వాళ్ళ మొబైల్స్, వాళ్ళ ల్యాప్టాప్స్లో బిజీగా ఉంటే పిల్లలకు అర్థమవుతుంది, ఓహో మనం కూడా దేంట్లోనే బిజీ అయిపోవాలని చెప్పేసి ఒక మొబైల్ ఏదో ఒకటి డిమాండ్ చేసిన ఏడ్స్ అయినా తీసుకొని దానికి అడిక్ట్ అవుతున్నారు. ఒక్కసారి అడిక్షన్ అనేది ఒక వీడియో గేమ్ లాగానో, ఒక చిన్న పిక్చర్స్ చూడడం లాగానో, యూట్యూబ్ లాగానో స్టార్ట్ అవుతుంది. కానీ పోను జస్ట్ క్లిక్ అవే, వాళ్ళు దేనికైనా క్లిక్ అవే, మంచికి క్లిక్ అవే, చెడుకు క్లిక్ అవే అని అర్థం చేసుకోవాలి. చిన్న ఉన్నప్పుడు పిల్లలు ఒక బ్యాడ్ ఫ్రెండ్ని చేస్తేనే పేరెంట్స్ ఎంతో చెప్తారు, అరే వాడితో తిరగకరా, వాడితో ఇలా ఉంటాడు. అక్కడ ఒక్క బ్యాడ్ ఫ్రెండ్ చూస్తే మనం అంత అలర్ట్ ఉంటున్నామే. ఇక్కడ ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అంతా కూడా అందుబాటులో ఉంది. గుడ్ అవైలబుల్ ఉంది, బ్యాడ్ అంతా అవైలబుల్ ఉంది. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరుకే నలుగురు ఇంట్లో ఉంటున్నారు, కానీ మీరు కొద్దిసేపు డీటెయిల్గా చూస్తే నలుగురు 4 ప్రపంచాల్లో బతుకుతున్నారు. కిడ్ ఒక ప్రపంచంలో బతుకుతున్నాడు, ఇంకో కిడ్ ఇంకోలాగా, పేరెంట్స్ ఒకలాగా. కాబట్టి ఈ నలుగురు రావాలి అంటే వీళ్ళు ఏం యాక్సెస్ చేస్తున్నారు అనేది ఒకరొకరు షేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
పేరెంటే గైడెన్స్ ఇస్తూ ఆన్లైన్లో ఏదేది వాడాలి, వాళ్ళకి ఉపయోగపడడం ఏంటి అని అలా ఎంగేజ్ చేయడం చాలా అవసరం. అలాగే పిల్లలు చాలామంది ఒక ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు షార్ప్ అవుతారు, వాళ్ళ స్కిల్ పెరుగుతుంది అన్న ఒక అపోహలోనే ఉన్నారు. కానీ వాళ్ళు కంప్లీట్గా దానికి డిపెండ్ అయిపోతున్నారు. అంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఒక సమ్ చేయాలంటే ఒక టేబుల్ చదవాలంటే అది రాకపోతే మల్టిప్లై చేసేవాళ్ళం పేపర్ మీద. కానీ ఇప్పుడు డైరెక్ట్గా క్యాల్సీ తీస్తారు, అది తెలుసుకుంటున్నారు. సో ఈ డిపెండెన్సీ వల్ల వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ కూడా ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? స్టార్టింగ్లో ఎప్పుడైతే ఇంటర్నెట్ పిల్లలు యూజ్ చేస్తారో అప్పుడు కొంచెం షార్ప్ అయినట్టు నిజంగానే అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. స్టార్టింగ్లో అది చాలా కిక్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక చాక్లెట్ తిన్నట్టు అనిపిస్తుంది. కానీ చాక్లెట్ అయినా సరే మీ పిల్లోడు ఒక 100 చాక్లెట్లు తిన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అనారోగ్యం అవుతుంది. అలా స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు చూస్తున్నారు. కానీ అది ఎక్కడి వరకు పోతుంది, ఎంత స్టేజ్కి పోతుంది? ఇప్పుడు ఆడే ఒక చిన్న వీడియో గేమ్ ఎంతోమంది లైఫ్లో ఫ్యూచర్ టోటల్ వీడియో గేమ్స్ ఆడి కెరియర్స్ ఖరాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే అదొక టూల్ లాగా పేరెంట్ స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్ళి స్విమ్మింగ్ నేర్పుతున్నాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఆన్లైన్లో ఎక్కడైతే యాక్సెస్ ఉందో అక్కడ పేరెంట్ అంతే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మునిగిపోయే ఛాన్స్ ఎంత ఉందో నా ఉద్దేశంలో ఈ డిజిటల్ వరల్డ్లో, డిజిటల్ సీలో కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పరిచయాలు అవుతున్నాయి, వారితో ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎదుటి వ్యక్తి ఏం ఆశిస్తున్నాడో కూడా తెలియని ప్రపంచంలో ఉన్నాం మనం. కాబట్టి గైడెన్స్తో, పేరెంట్స్ గైడెన్స్తోనే ఆన్లైన్ యాక్సెసిబిలిటీ పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఇక పిల్లల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యంగ్స్టర్స్ విషయానికి వస్తే, యంగ్స్టర్స్ చాలా ఈ విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. మెయిన్ ఇంటర్నెట్ విషయంలో వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? స్టార్టింగ్ ఒక టీనేజ్కి రాగానే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎంత వద్దన్నా ఒక సెల్ఫీ అనేది ఒక క్రేజీ థింగ్ లాగా అయిపోయింది. స్టార్టింగ్లో బాగుంటుంది, మనకంటూ గుర్తింపు వస్తుంది. మనం ఫోటో పెట్టగానే ఒక 100 లైక్లు వస్తే చాలా కిక్ వచ్చినట్టు ఉంటుంది, అటెన్షన్ వచ్చినట్టు ఉంటుంది. కానీ తెలియకనే మెల్లిగా ఇది ఒక అడిక్షన్ లాగా మారిపోతుంటుంది. ఇందాక మనం స్వీట్స్ కొంతవరకు తింటే బాగుంటుంది, చాక్లెట్స్ కొంతవరకు తింటే బాగుంటుంది, కానీ అదే అడిక్షన్ అయిన రోజు మనకే ఇబ్బంది కలిగిస్తుంది. అలా వాళ్ళ అటెన్షన్ అంతా కూడా యువతది. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటో అప్లోడ్ చేస్తున్నారో, ఫేస్బుక్లో పెడుతున్నారో, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది. అది 1%, 2%, 5% వరకు ఉంటే బాగుంటుంది, అప్పుడు మిగిలిన పనులు చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడైతే అది ఆల్మోస్ట్ 100% రీచ్ అవుతుందో, ఒకటి పెట్టగానే ప్రపంచం అంతా ఏమనుకుంటుంది నా గురించి అది తెలుసుకోవాలని వీరు అనుకుంటున్నారు. తప్పేం లేదు, కానీ ప్రపంచానికి అంతా వేరే పనులు ఉంటాయి. వాళ్ళు ఇమ్మీడియట్గా లైక్ కొట్టకపోవడానికి కారణం వాళ్ళు వేరే వర్క్లో ఉండొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ పర్టికులర్ సిండ్రోమ్లో పడకుండా, ఎస్పెషల్లీ యూత్ వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్కి అచీవ్ చేసేట్టు దానికి సంబంధించినట్టు ఇంటర్నెట్ని వాడుకోగలిగిన, ఆన్లైన్ వాడుకోగలిగిన చాలా లాభాలు ఉన్నాయి. యూత్కి స్విమ్మింగ్ వచ్చినట్టు, ఇందాక నేను మాట్లాడిన లాంగ్వేజ్లో స్విమ్మింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ డెస్టినేషన్ వైపు స్విమ్మింగ్ చేయాలి. వాళ్ళకి ఏం కోరుకుంటున్నారో దాన్ని తీసుకోగలగాలి. అదర్వైజ్ చాలా టైం కిల్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్లో అత్యంత ముఖ్యమైన పీరియడ్ని ఎంతోమంది యువత టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఆన్లైన్ ద్వారా. అలా చేసుకుంటున్నామా చేసుకోవట్లేదు చెక్ చేసుకోవాలి. అలా దానికి ఒక 3 థింగ్స్ చెక్ చేసుకుంటే చాలండి. ఫస్ట్ది ఏంటి అంటే, మీరు పడుకుంటున్నప్పుడే ఆఫ్లైన్కి వెళ్తున్నారా లేదా మిగిలిన టైం కూడా వెళ్తున్నారా? ఫస్ట్ సింబల్. మీరు కొంతమంది చూడొచ్చు, నైట్ పడుకున్నప్పుడే ఆఫ్లైన్ వెళ్తారు, మళ్ళీ మార్నింగ్ లేచాగానే మళ్ళీ ఆన్లైన్కి వచ్చేసారు. అంతసేపు ఎవరైనా ఆన్లైన్లో ఉంటున్నారంటేనే ఇట్స్ క్లియర్ షోస్ దట్ ఇట్స్ అన్ అడిక్షన్. సెకండ్ ఏంటి అంటే, మీరు సోషల్ నెట్వర్క్ ఏదైనా పర్వాలేదు, ఏ యాప్ వాడుతున్నా, మొబైల్ వాడుతున్నా, మీ సోషల్ నెట్వర్క్లో ఎంతసేపు ఉంటున్నారో అంత టైం ఒకరోజు క్వాంటిఫై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా లైవ్గా అంతే టైం స్పెండ్ చేస్తే మీకు ఇంకా అంత అడిక్షన్ స్టేజ్ రాలేదని అర్థం. ఉదాహరణకి సోషల్ నెట్వర్క్లో ఒక 2 అవర్స్ ఉంటున్నారు అనుకోండి, 2 అవర్స్ చాట్ చేస్తున్నారు, రకరకాలు ఉంటారు. లైవ్గా ఉన్న వాళ్ళు, అక్కడ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, పక్కకున్న ఫ్రెండ్స్, కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి కూడా 2 అవర్స్ మాట్లాడితే పర్లేదు. కానీ సోషల్ నెట్వర్క్లో ఆన్లైన్లో నేను 2 అవర్స్ ఉంటున్నాను, వీళ్ళతో కనీసం ఒక ½ అవర్ మాట్లాడట్లేదు అంటే క్లియర్ కట్ మీకు ప్రాబ్లం ఉందని అర్థం అన్నట్టు. అది అర్థం చేసుకోవాలి. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఏ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ అనేది ఫేస్బుక్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మిస్యూజ్ చేసి ఫ్యూచర్లో అవ్వబడే ఛాన్స్ ఉందో అలాంటి దాన్ని ఎప్పుడు డిజిటల్ వరల్డ్లో, ఆన్లైన్లో షేర్ చేయకపోవడమే మంచిది. ఈరోజు కొంచెం పేరు వచ్చినట్టు అనిపించినా అది ఏ రోజైనా ఎక్కడైనా మనకే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని వాడకపోవడమే మంచిదండి. ఓకే, అలాగే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అయితే చిల్ అవ్వడానికి, గేమ్స్ ఆడుకోవడానికి బయటకు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఫోన్లో ఆడుతున్నాం. షాపింగ్ చేయడానికి బయటకు వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఫోన్లో చేస్తున్నాం. టీవీ చూసేవాళ్ళం, ఫోన్ చూస్తున్నాం, యూట్యూబ్ చూస్తున్నాం. సో ఈ డిఫరెన్స్ ఒక రకంగా మంచిదే అయినప్పటికీ ఎంతవరకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి దీనివల్ల? దీంట్లో ఏంటి అంటే, ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ మన దగ్గరకు వస్తుంది ఈరోజు. అప్పుడు ఎందుకన్నారో తెలియదు కానీ
ధీరుభాయ్ అంబానీ గారు ఒక మాట అనేవారు ఫోన్ ఇచ్చేప్పుడు, రిలయన్స్ చేసేప్పుడు, కర్లే దునియా ముట్టిమే అని, అంటే మొత్తం ప్రపంచాన్ని మీ చేతిలోకి తీసుకోండి అని. కానీ నాకు అనిపిస్తుంది పాపం ఆయన ఉద్దేశం మంచిదే ఉండే, కానీ మన ప్రపంచం ఆ మొబైల్ ముట్టిలోకి వెళ్ళిపోయింది అనిపిస్తుంది, ఆ చేతిలోకి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా వ్యక్తి పాపం తిరగలేడు, పేషెంట్ ఒక రూమ్లోనే ఉంటాడు, కాళ్ళు చేతులు తిరగలేవు, పేషెంట్లా ఉంటాడు అంటే అతని దగ్గరికి అన్ని సర్వీసెస్ వచ్చేది. ఫుడ్ అయినా అతని దగ్గరికి వచ్చేది, అతని బట్టలైనా అతని దగ్గరికి వచ్చేది, అలా ఉండిపోయేవాడు. అతను చూసి చాలా జాలి పడేవాళ్ళం. కానీ ఈరోజు తెలియకనే ఈ టెక్నాలజీని ఓవర్ యూజ్ చేయడం వల్ల ఏ స్టేజ్కి వచ్చేస్తుంది అంటే ఒక రూమ్లో ఉండే పేషెంట్ లాగా అయిపోతున్నారు వ్యక్తులు. ఫుడ్ వాళ్ళ దగ్గరికి వస్తుంది, షాపింగ్ బట్టలు వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మనిషికి ఉండే బేసిక్ ఫ్రీడమ్, ఎక్స్టర్నల్గా ప్రపంచాన్ని, నేచర్ని చూసే అవకాశాన్ని తెలియకనే కోల్పోతున్నాడు. ఇదంతా సౌకర్యం అనుకుంటున్నాడు, కానీ ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతుందని ఎక్కువ ఆలోచించలేకపోతున్నారు. తప్పదు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేను అన్నప్పుడే ఆన్లైన్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది, ఆరోగ్యరీత్యా, మానసిక ఆరోగ్యరీత్యా, శారీరక ఆరోగ్యరీత్యా కూడా. చాలామందికి ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని కూడా ఉంటుంది. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు, ఎలా అవాయిడ్ చేయాలంటారు? సో ఫస్ట్ స్టెప్ అండి, ఈ మధ్య జరిగిన ఒక రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ప్రతి 15 నిమిషాలకి వ్యక్తికి నోటిఫికేషన్ వచ్చిన రావట్లేకున్నా వాళ్ళు మొబైల్ చెక్ చేసుకుంటున్నారు. ఇది ఒక ప్రాబ్లం లాగా అయింది. ఎవ్రీ 15 minutes, అది కొంతమందికి 5 minutes 3 minutes స్టేజ్ కూడా వెళ్ళిపోయిందట ఈ రోజుల్లో. సో ఎందుకు అలా చెక్ చేసుకుంటున్నామంటే ఎక్కడో వచ్చి ఆ నోటిఫికేషన్ సౌండ్స్ మనల్ని అలవాటు చేశాయి. సో ఫస్ట్ మీ మొబైల్లో ఎవరు స్మార్ట్ ఫోన్ పడుతున్నారో వాళ్ళ మొబైల్లో నోటిఫికేషన్స్ అనే దాన్ని ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు మనం పెట్టుకున్న నోటిఫికేషన్లో 90% మనకి అంత ఉపయోగపడేవి కావు. ఏదో ఒక సోషల్ నెట్వర్క్లో జరగానే ఇమ్మీడియట్గా మనకు తెలియాల్సిన అవసరం లేదు. తెలియడం వల్ల మనం డిస్ట్రాక్ట్ అవుతాం. కాబట్టి నోటిఫికేషన్స్ అన్నీ కూడా టర్న్ ఆఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి కూర్చొని 95% మొత్తం ఉన్న నోటిఫికేషన్స్లో ఏమేమి తీయగలుగుతాను ఎడిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి అది కాగానే చాలా రిలీఫ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఈ టైంలో నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఒక టైం స్లాట్ పెట్టుకుంటామో, సోషల్ నెట్వర్క్ చాలా మంచిది, ప్రతిరోజు చూసుకోవచ్చు. కానీ ఈ 15 minutes ఎవ్రీడే నేను 8 to 8:15 చూస్తాను అని ఎప్పుడైతే ఒక టైం అలాట్ చేస్తామో మన మైండ్ దాని గురించి అంత ఆక్యుపై కాదు. టైం అలాట్ చేయనంత వరకు ఎప్పుడు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ థింగ్ ఏం చేయాలి అంటే సోషల్ నెట్వర్క్స్ లేదా నోటిఫికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయో దాన్ని ఒక టైం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ మెయిల్స్ వాటికి టైం అవసరం లేదు, కానీ ఈ సోషల్ నెట్వర్క్ మాత్రం తప్పకుండా నేను ఈ టైంలోనే చూస్తానని ఒకసారి టైం అలాట్ చేసిన తర్వాత మన బ్రెయిన్ దాని మీద ఆక్యుపై కాదు, ఆటోమేటిక్గా ఆ టైంలోనే చూడడం అలవాటు అవుతుంది. థర్డ్ థింగ్, మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ దగ్గర వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయవచ్చు. నేను ప్రతిరోజు 8 నుంచి 8 వరకే ఎక్కువ అవైలబుల్ ఉంటాను, ఆ టైంలో మనం ఏదైనా ఆన్లైన్ చాట్ చేద్దాం, లేదా ఆఫ్లైన్ తర్వాత ఎప్పుడైనా ఉంటుంది. ఇలా కమ్యూనికేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ అత్యంత ముఖ్యమైనది నాకు అనిపించేది ఏంటి అంటే ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో రకరకాల యాప్స్, రంగురంగుల యాప్స్ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకసారి స్క్రీన్ ఆన్గానే మనకు నచ్చుతుంది. వాటిని వీలైనంత వరకు స్క్రీన్ సెట్టింగ్లోకి వెళ్ళేసి గ్రే కలర్, డల్ కలర్ చేసామనుకోండి, అంత అట్రాక్ట్ కూడా టెంప్ట్ కాము. సో ఆ కలర్ని షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్గా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మన స్మార్ట్ ఫోన్ని ఎంతసేపు వాడుతున్నామని ట్రాక్ చేసే యాప్స్ కూడా వచ్చాయి. అలాంటి యాప్స్ వాడడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. సోషల్ నెట్వర్క్ మీద ఉన్నామా, ఎంతసేపు ఉన్నామా, ఎలాంటివి వాడుతున్నామా అనేది కూడా మనకు ఒక సెల్ఫ్ ఎడిట్ లాగా, చెక్ లాగా ఈవినింగ్ పనిచేస్తుంది. కాబట్టి అలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ మొబైల్ ద్వారా అన్ని రకాలుగా వాడుతున్నాం అన్నారు కదా, చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. అక్కడ కొంచెం మనకు రిప్లేస్ చేసి అడిక్షన్ నుంచి బయటపడడానికి ఉపయోగపడేది ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ అయిన స్మార్ట్ స్పీకర్స్. ఐఫోన్ సంబంధించిన అలెక్సా అయినా లేదా గూగుల్ అసిస్టెంట్ అయినా అలాంటి ఒక స్పీకర్ కొనేసాం అనుకుందాం, ఇంట్లో స్పీకర్ పెట్టేసుకున్నాం. మనం ఏం కావాలనుకున్న మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దాంతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం మొబైల్తో ముట్టుకోవాల్సిన అవసరం రాదు. ఒక్కసారి మొబైల్ దగ్గరికి వెళ్తే చెప్పే సముద్రం అలా దిగిపోతాం. కాబట్టి ఇలాంటి స్పీకర్స్ కూడా స్మార్ట్ స్పీకర్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. టైం స్లాట్ అలాట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నేను ఈ టైంలోనే అవైలబుల్ ఉంటాను, ఈ టైంలోనే చూస్తాను అనేది, ఇవన్నీ కూడా ఈ అడిక్షన్ నుంచి మనకు వీలైనంత వరకు దూరం వచ్చేట్టు చేస్తాయి. అప్పుడు అన్నట్టు దునియా కర్లో ముట్టిమే అన్నట్టు కాకుండా మనం దాని ముట్టిలోకి పోకుండా ఉండగలుగుతాం, సేఫ్గా ఉండగలుగుతాం. దీనివల్ల ఏమవుతుందని మీరు అడగచ్చు. ఈ టైంని మన లక్ష్యాల కోసం ఎప్పుడైతే కేటాయించగలుగుతామో, మనం చేయాలనుకుంటున్న పనుల కోసం చేయగలుగుతామో అప్పుడు చాలా అచీవ్ అవుతాం. ఈ రోజుల్లో ప్రీషియస్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఒక పని మీద కంటిన్యూస్గా ఫోకస్ చేయగలడం. ఎప్పుడైతే ఫోకస్ చేయగలుగుతామో, ఏకాగ్రత ఉంటుందో అప్పుడే గ్రేట్ అచీవ్మెంట్స్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్ ఒక ఫేమస్ డాక్టరు సర్జరీ చేస్తూ
అలాగే అతని నోటిఫికేషన్స్ అన్ని చూసుకుంటున్నాడు అనుకోండి, ఆ పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? అతనికి డాక్టర్ వృత్తి ఎంత ఇంపార్టెంట్, మన పని అంత ఇంపార్టెంట్. కాబట్టి వీలైనంత వరకు ఫోన్కి అవసరం లేనప్పుడు దూరం ఉండడం చాలా మంచిది. ఓకే, అలాగే చాలామంది ఎడ్యుకేటెడ్ అయితే కొంచెం తెలుస్తుంది, కానీ అన్ఎడ్యుకేటెడ్కి ఇప్పుడు కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తే అవి ఓపెన్ యాక్సెస్ అన్న విషయం కూడా తెలీదు. అంటే ఇది మనం ఓపెన్ చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓపెన్ యాక్సెస్ మనకి ఇంటర్నెట్లో అనేది తెలీదు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనం ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో చదువుకున్న వాళ్ళని చదువుకోవాలని ఓన్లీ మనమే చూస్తున్నామని అనుకుంటారు. కానీ దేర్ ఆర్ మెనీ వేస్, ఎన్నో డెవలప్ అయ్యాయి సాఫ్ట్వేర్స్. మనం చూస్తున్న ప్రైవేటు విషయం, మన మొబైల్లో చూస్తున్న విషయం ప్రపంచమంతా చూస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే మొబైల్ ఉంది అంటే ఈజీగా గుర్తుండడం కోసం మన ముందు మొబైల్ ఉందంటే మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే బిగ్ బాస్ హౌస్లో నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నా కూడా మన కెమెరాలు చూస్తుంటాయో, అలా మన మొబైల్కి ఉన్న కెమెరా లేదా మన మొబైల్కి ఉన్న కొన్ని యాప్సే మన ప్రైవసీని మనం ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. ఈ రోజులో ప్రతిదీ పాసిబులే. కాబట్టి ఎంత వీలైతే అంత అవసరం లేనప్పుడు మొబైల్కి దూరం ఉండడము, ముఖ్యంగా ప్రైవసీ ఉండాల్సిన ప్లేస్లలో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ తీసుకోకపోవడము, అలాగే అన్నెసరీ యాప్స్ అన్నీ డిలీట్ చేయడము. అత్యంత ముఖ్యమైనది, మనకి ఏదైతే మొబైల్లో స్క్రీన్ కనబడుతుందో ఆ స్క్రీన్లో మనం టైం కిల్ చేసేవి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ డెస్క్టాప్ లేదా స్క్రీన్ నుంచి తీసేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హోమ్ స్క్రీన్ నుంచి తీసేస్తామో యాప్స్ ఉంటాయి, అవసరమైనప్పుడు వాడతాము, కానీ హోమ్ స్క్రీన్ మీదే ఉండడం వల్ల ఎక్కువ టెంప్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది, ఎక్కువసార్లు వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ ప్రతి ఒక్కరు ఎలాగైతే వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకుంటారో, మిగిలినవన్నీ క్లీన్ చేస్తారో, మొబైల్ని క్లీన్ చేసుకోవడం. మొబైల్ అంటే ఎక్స్టర్నల్ క్లీనింగే కాకుండా యాప్స్ ఏదైతే ఎక్కువ టైం కిల్ చేస్తుందో వాటన్నిటి డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీ లైఫ్లో డెవలప్ అయిన తర్వాత, గోల్స్ వచ్చిన తర్వాత మీరు చేసిన పని చాలా మంచి పని మీరు ఒప్పుకుంటారు. ఓకే, అలాగే గేమ్స్ ఎంతవరకు ప్రమాదకరం? సో గేమ్స్ అనేది స్టార్టింగ్లో ఫిజికల్గా ఆడేవారు, దానివల్ల ఫిజికల్గా కూడా హెల్తీగా అయ్యేవారు. ఈ రోజుల్లో గ్రౌండ్స్ లేకపోవడం వల్ల, స్కూల్స్ రిలేటెడ్ వల్ల మొబైల్లో ఆడుతున్నారు. ఇది కొంతవరకు బాగానే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో లాజిక్ పెంచినట్టు కూడా అనిపిస్తుంది, చాలా షార్ప్ అవుతున్నారు అని అనిపిస్తారు. 10% వరకే. 90% గేమ్స్లలో చాలా వరకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 80% ఆఫ్ ది గేమ్స్లో గన్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది. ఎప్పుడైతే గన్ అండ్ షూటింగ్ అనేది పిల్లలకి ఆ ఏజ్లోనే కాల్చడం అనేది చాలా నార్మల్ అయిపోయిందో, తెలియకనే ఇన్ని వేల సార్లు వాళ్ళు కాల్చడం వల్ల రియల్ వరల్డ్లో కూడా ఎప్పుడైనా కాల్చాల్సిన అవసరం వస్తే, ఒక ప్రాణం తీయాల్సిన అవసరం వస్తే తెలియకనే అన్కాన్షియస్గా వాళ్ళు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఎలాగైతే మిగిలిన కొన్ని అశ్లీలమైనవి ఎట్లయితే బ్యాన్ చేయాలనుకుంటున్నారో, హింస రిలేటెడ్ ఏ వీడియో గేమ్స్ అయినా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దాని గురించి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రైమ్ మెంటాలిటీ అనేది కుటుంబం ద్వారా వస్తే ఒకప్పుడు అయ్యేవారు, వాళ్ళ పరిస్థితుల వల్ల వస్తే. కానీ ఈ రోజుల్లో ఒక వీడియో గేమ్ ద్వారా వచ్చేస్తుంది. వాళ్ళ పిల్లలు ఎలాంటి వీడియో గేమ్ ఆడుతున్నారో వీళ్ళకి తెలియదు, ఎన్ని ఆ డిజిటల్ హత్యలు చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎలాంటి క్రైమ్ ఉన్న వీడియో గేమ్లో అలాంటివి ఆడనీయొద్దు, అలాంటివి డిలీట్ చేయాల్సి ఉంటుంది, ముఖ్యంగా షూటింగ్ రిలేటెడ్. ఓకే, అలాగే ఫైనల్గా శ్రీకాంత్ గారు, మీరు చెప్పారు ఏదైనా పేరెంట్స్ చెప్పేదే చేస్తారు పిల్లలు అని. ఆ పేరెంట్స్కి మీరేం చెప్దాం అనుకుంటున్నారు, ఈ ఇంటర్నెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలైన లాభాలైనా? ఫస్ట్ లాభాలు తప్పకుండా ఉన్నాయండి. ఇంటర్నెట్ చాలా దగ్గర చేసింది, అందరినీ దగ్గర చేసింది, దీనివల్ల చాలా మంచిది. తప్పకుండా మీ పిల్లలకి స్విమ్మింగ్ ఎలా నేర్పుతున్నారో అలాగే ఇంటర్నెట్ వాడడం నేర్పియండి. స్విమ్మింగ్కి తీసుకెళ్ళటం ఫస్ట్లో ఎలాగైతే దగ్గర ఉంటారో, వాళ్ళు మంచి స్విమ్మర్ అయ్యేంత వరకు కాన్ఫిడెన్స్ ఇస్తారో, అలా ఇంటర్నెట్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో, పరిస్థితుల వల్ల అయినా, మీ ఇంట్లో ఉండడం వల్ల అయినా, ఎంటర్టైన్మెంట్గా అయినా, తప్పకుండా వాళ్ళ దగ్గరలో ఉండండి. వాళ్ళు ఏం చూస్తున్నారో మీరు అడగండి, మీరేం చూస్తున్నారో కూడా వాళ్ళకి చెప్పండి. దానివల్ల నట్టింట్లో ఇదివరకు అయితే ముచ్చట్లు పెట్టుకునేవారు, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తాయి. నెట్టింట్లో ఉన్నా కూడా అది నట్టింట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ బంధాలు ఉంటాయి, కుటుంబం మధ్య బాండింగ్ వస్తుంది. పిల్లలకి ఏమి ఇష్టమో, ఏ గేమ్స్ ఇష్టపడుతున్నారో పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఒక పోకీమానో ఇంకేదైనా ఇష్టం అనుకోండి, ఆ పిల్లడికి ఆ భాషలో చెప్తే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఎలాంటి యాప్స్ ఇష్టపడుతున్నారు, ఎలాంటి యాప్స్ ఇష్టపడుతుంటే ఎందుకు వద్దని చెప్పాలి, ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పాలి. అలాగే పేరెంట్స్ ఏమి ఇష్టపడుతున్నారో కూడా తెలుస్తుంది. సో పేరెంట్స్ అయినా పిల్లలైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాము అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాము. మనకు కనపడని కెమెరాలు ఎన్నో మనం చూస్తున్నాయి, ఒకరోజు అదే మనకి ఇబ్బంది కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎరుకగా ఉపయోగించుకుంటట్టు ఉండగలగాలంతే. థ్యాంక్ యూ
యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంకి స్పెండ్ చేసి ఇంటర్నెట్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.